లోకేష్ తనయుడు దేవాంశ్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డ్ సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాంశ్ వేగవంతమైన చెక్మెట్ సాల్వర్ 175 పజిల్స్ లో ప్రపంచ రికార్డును సాధించాడు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నాడు. వ్యూహాత్మకమైన ఆట తీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాంశ్ చెక్మెట్ మారథాన్ పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డులో దేవాంశ్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్మెట్ పజిల్ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంశ్ ఈ రికార్డును సాధించగలిగాడు. ఇటీవల దేవాంశ్ మరో 2 ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం నిమిషం 43 సెకండ్లలో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాంశ్ ప్రపంచ రికార్డ్ ప్రయత్నాలను న్యాయ నిర్ణేతలు, లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పిన్న వయసులో తనయుడు దేవాంశ్ సాధించిన ఈ విజయంపై తండ్రి నారా లోకేష్ స్పందించారు. దేవాంశ్ లేజర్ షార్ప్ ఫోకస్తో శిక్షణ పొందడం నేను ప్రత్యక్షంగా చూశాను. క్రీడను ఉత్సాహంగా స్వీకరించాడు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శనల నుండి ప్రేరణ పొందాడు. దేవాంశ్కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి నేను ధన్యవాదాలు చెబుతున్నాను అని ట్వీట్ చేశారు. ఈ ఈవెంట్ కోసం దేవాంశ్ కొన్ని వారాలుగా రోజుకు 5 నుండి 6 గంటల పాటు శిక్షణ పొందుతున్నాడట. దేవాంశ్ కోచ్ కె రాజశేఖర్ రెడ్డి ఈ విజయంపై స్పందించారు. దేవాంశ్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి. 175 సంక్లిష్టమైన పజిల్స్ ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన అతని మానసిక చురుకుదనం అపారం. అతని చదరంగం ప్రయాణంలో ఇదొక మైలురాయి అని నేను విశ్వసిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. వెల్ డన్ దేవాంశ్. 175 పజిల్స్ పూర్తి చేయడం ద్వారా వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ గా ప్రపంచ రికార్డ్ సృష్టించినందుకు అభినందనలు. కృషి, అంకితభావం, పట్టుదల ఈ విజయానికి కీలకం. ఈ సాధనకు సిద్ధం కావడానికి నువ్వు చాలా నెలలు శ్రద్ధగా కృషి చేశావు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది లిటిల్ గ్రాండ్ మాస్టర్ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.